హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము హుబ్లీకి వెళ్తున్నాం. తోళంకేరే అనేసి ఒక పార్క్ ఉందంటే చాలా బాగుంది. అక్కడికి ఈరోజు వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ నిన్న క్రిస్మస్కి హాలిడేస్ ఉండే కాబట్టి పోయే కాలేదు. మళ్ళీ క్లైమేట్ చాలా వర్షం పడుతుండే కాబట్టి ఇక ఈరోజు సాటర్డే స్కూల్కి టంకి కొట్టేసింది. వెళ్దామనేసి ట్రై చేసింది అనమాట. ఇప్పుడు మేము యాక్చువల్గా బస్సుకి వెళ్తున్నాం, గాడీలో వెళ్తుండలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా, మేము బస్సుకి రీచ్ అయిపోయి అక్కడ మళ్ళీ హుబ్లీకి వేరే బస్సులో వెళ్ళాలి. ఇది జూబ్లీ సర్కిల్ బస్ స్టాండ్. మేము ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటున్నాం అందరికీ కలిసి, పిల్లలకి సేరి. మా ఇద్దరిది మ్యాచింగ్ అయిపోయింది డ్రెస్. ఫ్రెండ్స్ దగ్గర అంతా డిషం. ఇక మేము బస్సులోకి ఎంట్రీ. చిగిలి బస్ లోపల అంతా ఏసీ బస్ అండి ఇది. ఇక్కడ చూసారా, పెద్దది మిశ్రా పేడ సూపర్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, కేక్ ఐటమ్స్ అయితే చెప్పక్కర్లేదండి. చాలా హుబ్లీకి నెంబర్ 1. అలాగే చాలా పెద్దదన్నమాట, చాలా పెద్దది ఉంది. ఎంట్రెన్స్ అనే ఈ పక్క చూస్తే రైల్వే స్టేషన్కి దగ్గర ఉంది, ఈ పక్క బస్ స్టాండ్కి దగ్గర ఉంది. ఇది మిశ్రా ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ ఇప్పుడు లోపలికి మాకు చాలా టైం పట్టిందండి. ఆల్మోస్ట్ 12:30 అయింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. అసలు పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ గ్రీనిష్ ఉంది. ఇక 1 డే ట్రిప్కి అయితే అస్సలు సూపర్గా ఉంది. పిక్నిక్ లాగా ఫుడ్ తీసుకొచ్చి అందరం ఫ్యామిలీతో కలిసి కానీ లంచ్ చేసామంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. బట్ లోపలికి ఎంట్రన్స్ రీజనబులే ఉంది, అంత హెవీ లేదు. ఒకటికన్నా ఒకటి పిల్లలు ఎంజాయ్ చేసేకి సూపర్. ఇది వచ్చేసి 3D మూవీ సూపర్గా ఉన్నాయి. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. ఇక పిల్లలందరూ ట్రైన్లో పోదాం అంటే మేమైతే భలే ట్రైన్ ఎంజాయ్ చేసాము. అసలు పిల్లలు భలే ఖుషిగా ఎంజాయ్ చేశారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది చూసారా, యాక్చువల్లీ ట్రైన్ అని అంటారు, బట్ ఇది మనం స్కూటీ ఎలా నడుపుతామో అలా జస్ట్ మూవ్ చేసినామంటే వెళ్ళిపోతుంది. మనం కానీ పోవచ్చు అనమాట. నేను జస్ట్ ఒక ఫోటోషూట్ కానీ వచ్చాను, సడన్లీ ముందుకు పోయింది. చాలా టెన్షన్ అయిపోయింది. బట్ ఈజీ ఉంది, అంత ట్రైన్ అనే ఫీల్ రాదు. ఓకేనా? ಕಾಣ್ತೈತಿ. ಎಲ್ಲಮ್ಮ ఇక్కడ చూసారా, మేము బోటింగ్ వెళ్తున్నాము. యాక్చువల్గా మాకు ఫ్రంట్ లోనే కూర్చోబెట్టినారు అనమాట, 2 సీట్ల తనకి మాకు. మేమైతే బోటింగ్ లో కూర్చున్నాము. డ్రైవింగ్ ఇక్కడ చూసారా. అసలు బోటింగ్, ఈ వాటర్, ఈ క్లైమేట్ ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా హ్యాపీగా అనిపించింది. మేమంతా ఫ్రెండ్స్ కలిసి బోటింగ్ చేస్తున్నాం. వాళ్ళ సెల్ఫీ వీడియోస్లో మునిగిపోయినారనమాట. ఎంజాయ్ చేస్తాను లేదు, వాళ్ళు వీడియోస్ ఫొటోస్లో మునిగిపోయినారనమాట. కొల్లాపూరి బెల్లిచ్చ అందరిది స్నాక్స్ అయిపోయింది, మా ఇద్దరిది వెయిటింగ్ అనమాట. ఇది లెండ్రీ కప్ చాలా వేడిగా ఉంటుంది కదా, అస్సలు నాకు ఈ చేతిలో పట్టుకునే అయ్యిందనమాట. ఓకే, డన్. ఇక పిల్లలైతే వాళ్ళ స్నాక్స్ ఇష్టపడి తీసుకున్నారు. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. అలాగే ఫ్రెండ్స్ అందరూ ఎవరికి తోచింది ఎలా ఎంజాయ్ చేసామని మాట్లాడారు. ఇక్కడ చూడండి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అంతా. నేను చాలా హ్యాపీ అనిపించింది. లవ్ చూసారా, అసలు చాలా పెట్టకండి, చాలా బాగుంది. ఇక చూసారా, మేము చిన్న పిల్లలు అయిపోయాము, అన్నీ ఎంజాయ్ చేసాము, అన్నీ ఆటలాడినాం అనమాట. ఇక ఇక్కడ చూడండి, నా కూతురు భలే సాహసం చేస్తుంది. వద్దు అన్న ట్రై చేస్తాను అనమాట. చైని అనేసి నేను ఊరికైపోయినాను. ఇది చివరి దాకా చూడండి, ఇది ఎండ్. అక్కడ స్టార్టింగ్ అయితే ఇది ఎండ్ అనమాట. ఇది చాలా బాగుంది. పిల్లలు ఎలా స్టడీగా నిలబడాలా, స్ట్రాంగ్గా
అన్నీ లోపలైతే సూపర్గా పెట్టేశారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఇంటికి వెళ్ళే ముందు చాయ్ తాగేద్దామనేసి అయితే తీసుకున్నాము. ఇక నా కూతురికి ఇంకా సమాధానం కాలేదు, అన్నీ ఇంకొక ట్రిప్ ఆడతానమాట. అక్కడికే టైం వచ్చేసి 6:30 అయిపోయింది. ఇక మొత్తానికైతే ఎంట్రెన్స్కి వచ్చాము. మళ్ళీ వెళ్తూ వెళ్తూ కాస్తంత స్వీట్ ఎత్తుకొని పోయినాం. బాయ్ బాయ్ చేసేసి వెళ్తున్నాం. అక్కడ సీనా వెయిట్ చేస్తున్నారనమాట, అక్కడికి వెళ్తాం. ఇక చూసారా, మేము జూబ్లీ సర్కిల్కి వచ్చేసరికి మా ఆయన నా కొడుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఇక ఎలా అనిపించింది మీకు మా వీడియో చూసి? ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.